హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా స్మే క్లాస్ లైఫ్ వెళ్ళిన టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చేస్తున్న వీడియో కొంచెం నేపాలంటే ఈ వీడియో చేస్తున్నాను కాస్త నా మీద నాకే బాధగా ఉందో అసహ్యంగా ఉందో నాకే అర్థం కావట్లే. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ వీడియో చేస్తున్నాను. నిన్న జానకిరామ్ వాళ్ళ అబ్బాయిని హీరోగా లాంచ్ చేస్తూ వైవిఎస్ చౌదరి గారు మొత్తం ఓపెనింగ్ షాట్ పెట్టారు. ఎంత నీచంగా వీళ్ళు మాట్లాడతారంటే కళ్యాణ్ రామ్ గారు ఏది, జూనియర్ ఎన్టీఆర్ ఏది, ఇవేనా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లండన్లో ఉన్నాడు, ట్రిపుల్ ఆర్ విషెస్ చెప్పడా, తను 2 బాడీగా వస్తాడు ఇటు. కళ్యాణ్ రామ్ బింబిసార 2 షూటింగ్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడే 18 years నిండిన ఫేస్, అది చిన్నపిల్లల ఫేస్. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య ఎలా ఉన్నారు, ఇప్పుడే వాళ్ళు ఎలా ఉన్నారు? చిన్న ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుని వచ్చారు. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ భయంకరమైన హార్డ్ వర్క్ చేశాడు, పేరుంది, అందరూ తెలిసిందే. అది పిచ్చ హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడు. అందరూ అన్నారు మన బాలకృష్ణ ఎందుకు రాలే, బాలకృష్ణ అక్కడ 2 రేపొద్దున ఒక సినిమా వస్తే నందమూరి ఫ్యాన్స్ చూసినా ఆ సినిమా కనెక్ట్ అయిపోతుంది. ఒకటి ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్, దాని తర్వాత రూపం కొడుకుని తారక్ ఉంటే పేరుగా మార్చారు. ఇప్పుడు నందమూరి తారక్ ఉన్నారు. 9 సినిమాలే ఒకేసారి పెట్టాడు. అందులో ఒకటి ఆడింది, మిగతా సినిమాలు ఆడలే, కొన్ని షూటింగ్ దశకెళ్ళి ఆగిపోయాయి. ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నా? జూనియర్ ఎన్టీఆర్ ఏడి, కళ్యాణం ఏడి, అప్పుడే కుటుంబాల విభేదాలు బయటపడ్డాయని ఇలా అందరూ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం నాకే అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ వే కాదు. ఎవరైతే ట్రోలర్స్ చేస్తున్నారో పేరు మార్చుకున్నామంటానో ఎవరు స్టార్స్ కాలేరు. స్టార్స్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసి కృషి ఉంటే కానీ స్టార్స్ రాలే. ఏలేవాడే ఎక్కడైనా వెళ్తాడు, వెళ్ళలేనివాడు ఎక్కడే వెళ్ళేది. పక్కోడిని పట్టుకుని పైకి రావడం అనుకున్నది ఇది కాదు. వైవిఎస్ చౌదరి గారు ఎంత మంచి సినిమాలు తీశారో అందరూ తెలుసు. బేసిక్గా ఆయన ఎన్టీ రామారావు ఫ్యాన్, సీనియర్ ఎన్టీ రామారావు డై హార్ట్ ఫ్యాన్. ఆయన నాగార్జున బ్రేక్ ఇచ్చాడు. నాగార్జున సీతారామం కళ్యాణం చూద్దామండి, సీతారామరాజు, లాయిల్లో సీతయ్య, హరికృష్ణ బట్టి బ్లాక్ బస్టర్స్. ఒక రే సలీం మినాయిస్తే, ఒక రే సాయిధర్మ చేస్తే రే సలీం, ఒక విష్ణుతో సలీం మినాయిస్తే అన్ని సూపర్ ఫిలిమ్స్ అనిపిస్తుంది. దేవదాస్ కూడా ఇప్పటికీ బాగుంటుంది. దేవదాస్ రామ్ని ఇంట్రడ్యూస్ ఇల్లానా చేస్తారు. బేసిక్గా ఇల్లానా ధైర్యం సినిమాలో కొంత బాగా తేజ రిఫర్ చేస్తే దేవదాస్ మూవీ పెట్టుకున్నాడు అతను. డో నాట్ థింక్ ఒక నందమూరి ఫ్యాన్స్ ఒకటి చూస్తే చాలా సినిమా సూపర్ హిట్. అండ్ మేబీ ఆడియో రిలీజ్, ప్రీ ఈవెంట్ రిలీజ్కి గ్యారంటీ కళ్యాణం, ఎన్టీఆర్ వీళ్ళందరూ వస్తారు, బాలకృష్ణ. డోంట్ స్టాప్ ది ట్రోలర్స్ దయచేసి ఇలాంటి వీడియోస్ ట్రోల్ చేయకండి ఎవరి మీద. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, టీఎఫ్సి బాగుండాలి, ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, కామెంట్స్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖమంతు, సర్వే శ్రేష్ఠ సుఖమంతు.